ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను అనుకోని చేసుకోలేకపోతున్న పూజ అనమాట. మణిద్వీప వర్ణన పూజ చేసుకుందాం చేసుకుందాం అనేసి 1.5 ఇయర్ నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను. బట్ అనుకోకుండా ఏదో ఒక కారణంతో ఆగిపోతూ ఉండిందనమాట. అంటే పర్టికులర్ రీజన్ ఏమీ లేదండి. నేను ఎందుకు చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఏం లేదు. చాలామందిని అడిగితే గృహప్రవేశాలు అప్పుడు చేస్తారు, భూ తగాదాలు అలా ఉన్నప్పుడు చేసుకుంటారు అది అని అన్నారు. కానీ బట్ నేనైతే ఒక రీజన్ అంటూ ఏం లేదు. నాకు అక్కడ ఇక్కడ విని బాగా చేసుకోవాలనిపించింది. సో ఆ రీజన్తో సరే చేసుకోవాలనుకుంటున్నాం, దేవుడు పూజే కదా అని నేను చెప్పి ఉద్దేశంతో నేనైతే పూజ చేసుకోవాలని అయితే బాగా గట్టిగా అనుకున్నాను అనమాట ఈసారి. అందుకనే నేను థర్స్డే రోజు అండి ఇది వీడియో రికార్డ్ చేసింది. థర్స్డే రోజు మార్నింగ్ నేను 9:30కి అలా మొదలుపెట్టాను మా పూజ గది క్లీనింగ్. అంటే ఆల్మోస్ట్ మీరు స్టార్టింగ్లో చూసుంటారు కదా, మా ఇంట్లో ఎక్కడ చూసినా దేవుడి పటాలు కనిపిస్తూనే ఉంటాయండి. సో వాటన్నిటిని క్లీన్ చేసుకొని ఇలా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని వాటికి గంధం బొట్లు పెట్టి పూజించుకొని చేసేటప్పటికి ఆ రోజు నైట్ అంటే మధ్యలో పాపకు లంచ్ తీసుకెళ్ళడానికి అలా కొంచెం టైం పట్టింది. సో అలా అన్నీ కొన్ని చిన్న చిన్న పనులు అవన్నీ ముగించుకొని చేసేటప్పటికి నైట్ ఆల్మోస్ట్ నేను పడుకునేటప్పటికి 11 అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఇంటి దగ్గర ఉన్న ముత్తైదువుల వరకు నేను కొంతమందికి చెప్పాను, నేను ఈ విధంగా అంటే పూజ చేసుకుంటున్నాను, తాంబూలం తీసుకుందాం రండని. వాళ్ళు వచ్చారు. అమ్మవారికి లక్షణంగా పూజ చేసుకున్నాను. నేనైతే 283 శ్లోకాల మణిద్వీప వర్ణనే చదివానండి. అది స్తోత్రనిధి యాప్లో ఉంది కానీ బట్ చదవడం కొంచెం కష్టం అనిపించింది. సో నేను యూట్యూబ్లోనే పెట్టుకొని అదే చదివాను అనమాట. కొంచెం కష్టంగా ఉన్నా కానీ కొంచెం బాగానే ఈజీగానే అనిపించింది, చేయగలిగాను అమ్మవారి దయ వల్ల. నేను పూజకు కూర్చునేటప్పుడే నాతో పాటు అక్క కూడా వచ్చారు. అక్క కూడా కూర్చొని తను కూడా పూజ అయితే చేశారనమాట. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ముత్తైదువులకు నేను ఏ తాంబూలం ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను. ప్రసాదాలతో సహా పెట్టేసుకొని వాటన్నిటిని పక్కన పెట్టుకొని ముత్తైదువులకి ఈ విధంగా కూర్చోబెట్టేసుకొని, అంటే కాళ్ళకు పసుపు అదంతా ఇంట్లో అవుతుంది కదా అనేసి అని చెప్పని కింద మ్యాట్ అనేది అయితే వేసుకున్నాను. ముందు వాళ్ళ కాళ్ళంతా కడిగేసేసి పసుపు పూసి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే ఏమో భగవంతుడి దయ వల్ల నేను అనుకున్న ప్రతి పూజ అయితే నేను చేయగలిగాను. అది కూడా వితిన్ 4 డేస్లో చేయగలిగాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రైడే రోజు అమ్మవారి పూజ చేసుకున్నాను. శనివారం శ్రవణ నక్షత్రం రోజు అయ్యప్ప స్వామి గుళ్ళో స్వాములకి భిక్ష సంతర్పణ చేశామండి. అది ఇంకా సంతోషం అనిపించింది. ఇంకా తర్వాత ఆదివారం రోజు మేము నాగుల చవితికి భగవంతుడికి పెట్టుకోలేదు కాబట్టి పుట్టకి మేము ఆదివారం రోజు పుట్టకి పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా కార్తీక పౌర్ణమికి మా హస్బెండ్ అవైలబిలిటీలో ఉండరు కాబట్టి సోమవారం రోజే నేను 365 ఒత్తులు కూడా దీపారాధన చేయించానమాట. చాలా సంతోషంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇదైతే ఈరోజు అంటే సాటర్డే అభిషేకం అయిపోయింది గుళ్ళో అండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం కూడా అన్న సంతర్పణ చేశాము. అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మా ఫ్రెండ్స్ని కూడా మేము అటాచ్ చేసుకున్నాం అనమాట. అందరం కలిసే స్వాములకి భిక్ష అనేది ఇవ్వాలి అనేసి అని చెప్పని అనుకున్నాం. మేబీ భగవంతుడు మా ద్వారా ఏమన్నా వాళ్ళందరికీ అవకాశాన్ని ఇచ్చాడో లేదా వాళ్ళ వల్ల మాకు అవకాశాన్ని ఇచ్చారో తెలీదు. చాలా సంతోషం అయితే అనిపించింది. ఇంకా ఆ ముగ్గు వచ్చేసి అక్కడ కర్పూరం వెలిగించి జ్యోతి వెలిగించి దాని చుట్టూ స్వాములు నాట్యం చేస్తారండి, దానికోసం అనమాట. ఇక్కడ వచ్చేసి మా వారు అక్కడి నుంచి కర్పూరం తీసుకొస్తున్నారు. ఏదైతే జ్యోతి వెలిగిస్తారో ఆ జ్యోతికి కర్పూరాన్ని ఈ విధంగా నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వస్తారనమాట. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోలో చూస్తున్నాను, అలా చేస్తారా అని అడిగాను. స్వామి మాలలో ఉన్న వాళ్ళతో మాత్రం
చేపిస్తారని ఎవరో అన్నారు. బట్ నేను అక్కడ వాళ్ళని ఎవరిని అడగలేదులేండి. కానీ మరి ఏమైందో ఏమో, అంటే మనం కూడా చేస్తే బాగుండని అనుకున్నాము. బట్ ఏమో మరి తెలీదు, ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహమో ఏమో ఆయన ద్వారానే తీసుకొని వచ్చారు. అదైతే నేను మాటల్లో అయితే చెప్పలేకపోయాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆయన దగ్గర నుంచి తీసేసి అలా కర్పూరం వెలిగించేసి జ్యోతి అయితే వెలిగించేశారండి. ఇక్కడైతే స్వాములు ఎంత బాగా నాట్యం చేశారో నాకైతే భలే అనిపించింది. నేను ఫస్ట్ టైం పూజ చూడటం కూడా, మీరు కూడా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంత హ్యాపీ అనిపించింది అసలు. ఇంకా అలా భజన అయిపోయిన తర్వాత స్వామివారికి లోపలైతే ఈ విధంగా 18 మెట్ల మీద అయితే పడి పూజ అయితే చేశారండి. అసలు నిజంగా లైట్లన్నీ ఆర్పేసిన తర్వాత స్వామివారిని చూస్తే నిజంగా అయ్యప్ప వచ్చి అక్కడ కూర్చున్నారేమో అన్నట్టు అనిపించింది. అర్ధనారీశ్వరుల రూపంలో ఎంత బాగున్నారో అసలు, ఫస్ట్ హైలైట్గా ఉన్నారనమాట. చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది. అలంకరణ ఆ విధంగా చేయడం, అందులోనూ శ్రవణ నక్షత్రం, అది మాటల్లో అయితే వర్ణించడానికి నా వల్ల అయితే కాదండి. మీరు ఫీల్ అవ్వాలి, అంటే మీరు చూస్తేనే మీకు తెలుస్తుందేమో. ఇంకా ఆయనకి ఏకాంత సేవ తర్వాత ఈ విధంగా స్వాములందరికీ టిఫిన్ అయితే వడ్డించడానికి కూర్చోబెట్టేశారనమాట. అక్కడ ఒక స్వామి అన్నారు, ఈరోజు చాలామంది స్వాములు వచ్చారండి అని. చాలా ఆనందం వేసింది. ఇంకా తర్వాత వచ్చి ఈ విధంగా స్వాములందరికీ భిక్ష పెట్టిన తర్వాత ఈ విధంగా మనం ప్లేట్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే, అంటే వాళ్ళ చేత్తో వాళ్ళు కొంచెం మనకి భిక్ష పెడితే మంచిదన్నారు. మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా తగ్గుతాయన్నారు. సో అందుకోసం మా పాప దగ్గర ఈ విధంగా భిక్ష చేపించానండి. మీలో ఎవరైనా సరే ఇలా భగవంతుడి గుడే అనే కాదు, ఎక్కడైనా అన్న సంతర్పణ అంటే ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.